హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై సమ్మర్ స్పెషల్ 30 డేస్ రెసిపీస్లో లాస్ట్ రెసిపీ ఏంటో చూద్దామా. దానికి ముందు రోజు నైటే ఒక కప్పు రాగులు తీసుకుని ఒక 2-3 సార్లు కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఇప్పుడు పొద్దున్నే ఒక 2 సార్లు కడిగేసి మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు వాటర్ యాడ్ చేయండి. ఫస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వడగట్టుకునేటప్పుడు ఒక కప్పు వేసి వాటర్ వేసి వడకట్టుకోవాలి. ఇలా డైరెక్ట్ క్లాత్లో అయినా పర్లేదు, లేదా కింద స్ట్రైనర్ పెట్టి క్లాత్ పెట్టి వడకట్టుకోండి. ఉత్త స్ట్రైనర్తో అయితే కింద అంతా మనకి గసిలాగా వస్తుందన్నమాట. అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి ఒక చిన్న ముక్క 1/4 ముక్క వెనకాల బ్లాక్ అంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 5-6 డేట్స్ నానబెట్టినవి మనం ఇందాక రాగి పాలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసి దాంట్లో ఇప్పుడు ఒక కప్పు మామిడికాయ పల్పు వేసుకోవాలి. 1/2 కప్పు బాదం పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసి మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి తురుము వేసి 8 నుంచి 10 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సర్వ్ చేసుకుంటే ఒక అరగంట ముందు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే రాగి పాలతో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు.